ఏం ఆశ ఏం పెడతారు మరి నీకు ఆడ పోతే? ఏం పెడతారు? ఏం పెట్టరు, ఏదో ఖాళీగా పోయి తిరిగి రావాలి అంతే కదా. మరి ఆడపోయి సంతోషం ఉంటే చాలు నాకు. నీకా? ఆడపోయి ఏం చెప్తావు మరి? సప్పుడు ఇన్నే కూర్చో. అడిగినావంటే నువ్వే చెప్పేమో మళ్ళీ ఏదో ఎందుకు ఖాళీగున్నా? ఎన్ని పనులు ఉన్నాయి నాకు? ఒకటా రెండా? అబ్బో నువ్వు ఏం పని చేస్తానా? ఒకటా రెండా అంటే 1000 కొద్ది ఉన్నాయా నీకు పనులు? అసలు నువ్వు తీసుకుపోతా అని చెప్పినది నువ్వే, మళ్ళీ కాను చేస్తున్నది నువ్వే, మళ్ళీ నా మీద రివర్స్ అవుతున్నది. నేను తీసుకుపోవట్లేదు, రేపు ఎల్లుండి పోదాం. తీసుకుపోకపోతే ఫస్ట్ చెప్పొద్దు. ఎందుకు చెప్పే ముందు వెనక ముందు? అరే నాకు పనులు ఉన్నాయని చెప్పినా కదా నీకు. హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా. సో ఈ రోజు ఫ్రాంక్ ఏంటంటే, శీర్షతోటి అయితే నేను చెప్పినాను మీ అమ్మోళ్ళు ఇంటికి తీసుకెళ్తా, నువ్వు తొందరగా రెడీగా అని చెప్పిన. ఇప్పుడు సడన్గా మేము రాగానే సడన్గా ఇవాళ తీసుకెళ్ళట్లేదు, ఇవాళ మనకు పని ఉన్నది, ఇక రేపు పోదాం అని చెప్దాం. ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, లెట్స్ గో. 5 minutes later. ఏంది? వాళ్ళ ఇంటికి తీసుకుపోతా అన్నావుగా. నేనా? నేను ఎప్పుడు అన్నానే? అన్నందుకే నేను అంత రెడీ అయిపోయినా. నువ్వు రెడీ అయితే నన్నేం చేయమంటావు? ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి తీసుకుపోతాను, అందుకని నేను రెడీ అయినాలే. పోదాం. నేను తీసుకుపోదురా. ఇవాళ పోవట్లేదు, ఇక నాకు పని ఉన్నది, బొచ్చుడు పని ఉన్నది, రేపు పోదాం. ఏం పని చేస్తున్నావు? నాకు బొచ్చుడు పని ఉంది చెప్పినా కదా. బొచ్చుడు పని అంటే బయట పోయే పని ఉన్నది. ఇంకేంది, ఇవాళ క్యాన్సలే, ఇవాళ పోవట్లేదు. అంతకన్నా ఏ పని చేస్తానో? కలెక్టర్ ఆఫీసర్ అయింది నువ్వు పని చేయడానికి. అంటే కలెక్టర్ ఆఫీసర్ అయితేనే పని చేస్తారా, లేకుంటే చేయరా? నీకు అంతకన్నా ఏం పని ఉంది మరి? నాకు పని ఉన్నదే, ఎందుకు వర్రితో? మరి తీసుకుపోతానని ఎందుకన్నావు మరి? ఎప్పుడు చెప్పిన నీకు? నువ్వు చెప్పలేదా ఇంటికి తీసుకుపోతా రెడీ అని? అది అప్పుడు చెప్పిన, ఇప్పుడు కాదు కదా. నువ్వు చెప్పినావనే నేను రెడీ అయినా. ఇప్పుడేమో నేను తీసుకుపోవట్లే, నాకు పని ఉందని అంటున్నావు. నీకు అసలు అట్లా తీసుకుపోని వాళ్ళేమో చెప్పకూడదు, ఆశ పెట్టవద్దు. ఏమనుకున్నావు? అమ్మ వాళ్ళ ఇంటికాడ పోతున్నారంటే ఎంత ఆశతో ఉంటారు. ఏంది ఆశ? ఆశ ఏం ఆశ? ఏం పెడతారు మరి నీకు ఆడ పోతే? ఏం పెట్టాలి? ఏం పెడతారు? ఏం పెట్టరు, ఏదో ఖాళీగా పోయి తిరిగి రావాలి అంతే కదా. పెట్టకుండా పర్వాలేదు, మరి ఆడపోయి సంతోషం ఉంటే చాలు నాకు. నీకా? ఆడపోయి ఏం చెప్తావు మరి? సప్పుడు ఇన్నే కూర్చో. నువ్వే చెప్పి ఇప్పుడు నువ్వు గమ్మత్ మాట్లాడుతావు, నేనేడా చెప్తిని? చెప్పలేదా? నేను చెప్పలే. అసలు చెప్పలేదా? ఎప్పుడు చెప్పినా? నిజం మాట్లాడు బావా. నిజం కాకుంటే అబద్ధమా? నేను మాట్లాడేది నిజమే మాట్లాడుతున్నా, నువ్వే అంటున్నావు నాకు వచ్చి. నేను ఎప్పుడు చెప్పి నేను గమ్మత్ మాట్లాడుతావు? ఇదే బావా, అట్లా ఉండొద్దు. మరి నువ్వు రెడీ అయింది నాకేం తెలుసు? నువ్వు చెప్పినందుకు నేను రెడీ అయినా. నేను చెప్పినా? ఎప్పుడు చెప్పినా నీకు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా నీకు? ఎప్పుడు చెప్పింది నీకు గుర్తులేదా? నాకైతే గుర్తులేదు. బా ఏడిగా పోతావట పోడు. నువ్వు రెడీ అయినావు, ఇక పోతావనే రెడీ అయినావా? ఆహా కాదు, ఇక్కడ కూర్చున్నావని రెడీ అయినా. మరి కూర్చో. నాకేమన్నా పని పాట ఏం లేదు ఇక. నీకు ఇక తోలుకొని మీ వాళ్ళ ఇంటికి పోయి ఆడ బండి పెట్రోల్ 200 300 పోయించి నీకు ఆడ ఇడిచిపెట్టి రావాలి. అడిగినావంటే నువ్వే చెప్పేమో మళ్ళీ ఏదో నేను చెప్పినప్పుడు పని ఏం లేదు కాబట్టి చెప్పేసిన. అయ్యా ఇప్పుడు పని ఉన్నది నాకు. ఇప్పుడు ఏం పని ఉన్నది? ఏదో ఒకటి ఉన్నది నీకు చెప్పాలి. ఏం పని లేదు, ఖాళీగానే ఉన్నావు.
ఖాళీగేడు ఉన్నానే నీకు అర్థమైతుందా నేను ఎందుకు ఖాళీగా ఉన్నా ఎందుకు ఖాళీగా ఎన్ని పనులు ఉన్నాయి నాకు ఒకటా రెండా అబ్బో నువ్వు ఏం పని చేస్తానా ఒకటా రెండా అంటే వేల కొద్ది ఉన్నాయా నీకు పనులు వేల కొద్ది ఉండాలనా ఉండద్దా అయితే మీ వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటే అవుతుందా పని ఎంత చెప్పు ఆ ముచ్చట చెప్పు నువ్వే చెప్పు అరే అసలు నువ్వు తీసుకుపోతా అని చెప్పినది నువ్వే మళ్ళీ కాను చేస్తున్నది నువ్వే మళ్ళీ నా మీద రివర్స్ అవుతున్నది అదే అందుకనే కదా నేను తీసుకుపోవట్లేదు రేపు ఎల్లుండి పోదాం తీసుకుపోకపోతే ఫస్ట్ చెప్పొద్దు ఎందుకు చెప్పే ముందు వెనక ముందు అరే నాకు పనులు ఉన్నాయని చెప్పినా కదా నీకు ఏ పని 100 పనులు ఉన్నాయి పని లేదు పాలేదు ఎందుకు పని లేదు నీకు తెలియదు అంటే నాకు నేను కూడా చెప్పినందుకు నేను చిలకల పోయి కలప తీసామేమో కలప కొంచెం తీసి మా బావ వచ్చిండు నేను పోతా అని నేను వచ్చి చదువుకున్నా అగో సత్యం కూడా పలికింది ఏంది పలికేది సత్యం లేదు బావా కాదురా నాకు పని ఉన్నది నేను చెప్పినా కదా నీకు పని ఉన్నది బొచ్చడు పని ఉన్నది ఇవాళ ఆ పని చేయకుంటే ఇవాళ జీవితంలో మిస్ అయినట్టు ఉంటుంది తెలుసా అందుకనే ఇవాళ బంధు ఇవాళ పోడు రేపు నీకు చెప్పాలా పని చెప్పను నేను చెప్పకుండా చేసేదే పని అలాంటప్పుడు చెప్పకుండా తీసుకోపోవాలి నేను నాకు పని ఉన్నదని చెప్పేసిన కదా శీర్ష నువ్వు ఎందుకు కొరిస్తావు నాకు నేను తీసుకుపోవట్లేదు పోతే కనుక నువ్వు ఆటో వేసుకొని పో ఆటో మీద పో లేకుంటే బస్ ఎక్కి పో నేను ఎప్పుడైనా ఆటో మీద పోయిందా ఎందుకు మరి కార్లో తీసుకుపోవాలన్నా నువ్వు ఒక కార్ కొన్నా అయితే నేను కార్ లో మంచిగా వేసి పెట్టుకొని పోతాను ఇంకా మీకు ఆధార్ కార్డు ఫ్రీ కదా బస్ వేసుకొని బస్సులో పోతే మంచిగా ఈజీగా పోతారు ఇప్పుడు ఈజీగా పోయేటోళ్ళు ఎవరు లేరు అక్కడ నేను పోను ఆధార్ కార్డు ఫ్రీ అయినా నేను పోను ఎందుకు పో అయితే సపోర్ట్ కూర్చో ఇగో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకుపోతా అని చెప్పినందుకు నా కడుపు నిండిపోయింది అందుకని నేను అన్నం కూడా తినలే ఇంకా నేను వాళ్ళ ఇంటికి పోయినా అనుకో ఇంకా సంతోషమే వేరే ఉంటది తెలుసా నీకా సంతోషం అవును మీ వాళ్ళు ఇచ్చిర్రు అని నీకు సంతోషం ఉంటది నాకు లేదు కదా సంతోషం నాకు బాధనే ఉంటది మీ ఇంటికి వస్తే నాకు బాధనే ఉంటది అంతే మరి నీకేం ఎందుకుంటది సంతోషం మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ ఉంటాను ఒక 2 రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి పోతానా అని సంతోషం ఇక మీ వాళ్ళు పెడతారు కానీ ఇక నువ్వు పోయి ఇక ఆడ పోయి సంతోషపడతావు వాళ్ళు పెట్టినా పెట్టకుండా నాకు అక్కడ పోతే సంతోషం హ్యాపీగా ఉంటా అక్కడ పోతే అంటే ఇక్కడనే ఉన్నారు కాబట్టి నీకేం తెలియదు నీకు బాగా తెలుసు నాకు తెలుసు లేదు గిలుసు లేదు కానీ పోవే ఇక నీతో నీ పని నువ్వు చూసుకోపో ఇక ఇంటి పని ఏటైనా పోని గంగలో కలిసిపోని కానీ మనం అయితే పోవాలి అలాంటప్పుడు మరి ఎందుకు చెప్పినా పని పాట లేక చెప్పినా నువ్వే చేసుకోపో ఇప్పుడు ఏ పని తీసుకోపోమంటేమో ఫస్ట్ నేను అడిగినట్టేమో నాకు చెప్పి ఇప్పుడేమో ఏడిపిస్తున్నావు నీ అంత ఏంది నేను ఏడిపించిన్నా నువ్వు చెప్పినందుకే కదా నేను చదువుకున్నా ఇక అన్నం తినకుండా ఉంటావు ఇక మీ వాళ్ళు ఇంటికి పోయాక అన్నం తినవా ఇక ఆకలి కాదా ఆకలి కాదు పోవాలన్నట బండి మీద తీసుకుపోయి ఆడ ఇసిపెట్టి మళ్ళీ రావాలంటే 200 పోనీకి 200 రానికి 200 400 ఎవడిస్తాడు నువ్వు ఇస్తావా మీ బాపు ఇస్తాడా మీ అమ్మ ఇస్తుందా ఎవరు ఇస్తారు మీ బాపు ఇస్తాడు ఇస్తారు బాగానే ఇస్తారు ఎప్పుడు ఇచ్చిరు అయినా వాళ్ళ సొమ్ము నాకెందుకు మరి నా బండిలో నా పెట్రోల్ పోసుకుంటా కానీ నాకు ఇలా టైం కుదరది నేను పోతలేను నేను తీసుకుపోను కూడా ఇవాళ రేపు ఎల్లుండి చూద్దాం ఇక అంతే ఎక్కడికి ఇంకా వచ్చుడు